హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? విద్య, ఏమైంది విద్య అంటూ రోహిణి అడుగుతుంటే, అది కాదే, నాకు ఎందుకు అలా ఏడుస్తున్నావు, అది కాదే, అమ్మకి చాలా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారే, ఏమైంది విద్య అంటూ మనోజ్ రోహిణి అడుగుతూ ఉంటారు. అది కాదే, అమ్మకి పొట్టలో ఏదో గెడ్డు ఉందంట, ఇమీడియట్గా హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలంటున్నారే. ఏంటి ఆపరేషనా? ఏంటి, ఎంత కావాలి? అది కాదే, 75,000 కావాలంటున్నారే, ఆపరేషన్ అప్పుడు కానీ చేయరు, నువ్వు బాధపడుకు, నేను ఆలోచిస్తాను ఉండు అని చెప్పేసి అనేసరికి మనోజ్ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంట, ఇప్పుడు డబ్బులు కావాలంట, ఏం చేద్దాము? పోనీలే, పాపం చాలా బాధపడుతుంది కదా, మనం డబ్బులు ఇద్దాము రోహిణి అని అనేసరికి, నీ అకౌంట్ చెప్పు విద్య, నేను పంపిస్తాను అని అంటే, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ అని చెప్పేసి, పద విద్య, నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. ఇద్దరూ కలిపి బయటకు వస్తారు. నీ మేలు ఎంతలో మర్చిపోలేనే అని అనేసరికి ఒక్కసారి నవ్వుకుంటారు. ఏ విద్య, నువ్వు చాలా టాలెంటే, ఎంత బాగా యాక్ట్ చేసావు, నీ యాక్టింగ్ ఫిదా అవ్వాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ₹1,00,000 ఓనర్కి ఇచ్చేసి ఈ 75,000 చింటూ స్కూల్కి ఫీజు కడదాం, సరేనా? ఇలా ఎన్ని అబద్ధాలు ఆడతావే మనోజ్, నువ్వు ముసలోళ్ళు అయ్యే వరకు అబద్ధాలు ఆడుతూనే ఉంటావా? లేదు విద్య, ఎప్పటికైనా మనోజ్కి నేను విషయం చెప్పాల్సిందే, నిజం చెప్తాను అని అనేసరికి, ఇంకా సరేలే అయితే నేను వెళ్తాను అని, ఒకవేళ నువ్వు నిజం చెప్పే ఫలమైతే చెప్పే, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది విద్య. ఇలా ఉండగా రాజేష్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. ఒరే, నీ వల్ల బాలు మీనాలు దెబ్బలాడుకుంటున్నారా, అది నీకు అర్థమవుతుందిరా అంటే, అవునా, నాకు తెలియదురా అని చెప్పేసి, అదిగో మా బాలు వస్తున్నాడు, ఏ విషయము ఎత్తకండి, అర్థమవుతుందా అని అనేసరికి, ఏరా ట్రిప్పులకి వెళ్ళలేదా అంటే, నీకులాగా పర్మనెంట్ ట్రిప్పులు మాకు ఉండవు కదరా అని చెప్పేసి ఫ్రెండ్స్ అంటారు. ఏరా రాజేష్, ఏంట్రా అంటే, ఒరే, నేను ఆడంబరాలకి పోయి ఫంక్షన్ చేయండిరా, నీకు అర్థమవుతుందా, నాకు ఇష్టం లేదురా, నీ డబ్బులు ఏమీ వద్దురా అంటే, ఒరే, నువ్వు అడిగింది ఏంట్రా, డబ్బులేగా, ఆ ఫ్రెండ్కి ఆ మాత్రం నేను చేయలేనా, ఏంట్రా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అనేసరికి, లేదురా, నేనేమీ చేయదలుచుకోలేదు, ఇంట్లో వాళ్ళు కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏరా, ఎవరైనా వచ్చారా అంటే, లేదురా, నీ ముఖం ఏదో తేడాగా ఉంది, చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఒక్క రకంగా పెరిగావు కాబట్టి నా మొహం చూసి చెప్పు అంటే, లేదురా, మీనా వచ్చింది అని అనగానే, మీనా వచ్చిందా, మీనా వస్తే తను ఇప్పుడు వచ్చిందిరా, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, నువ్వు ఇది తీసుకుంటావా లేదా, లేకపోతే నేనా అనేసరికి రాజేష్ తీసుకుని వెళ్తాడు. ఇంటికి రాగానే మీనాని తీసుకుని డాబా పైకి వచ్చి, ఏంటి మీనా, నువ్వు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు, అసలు నా పరువు తీయాలనుకుంటున్నావా మీనా? అది కాదండి, ఎప్పుడు ఆడంబరాలకి పోవద్దు, ఉన్న డబ్బులతోనే హ్యాపీగా ఉండాలని చెప్పానండి, రాజేష్ అన్నయ్య గురించి నాకు తెలుసు కదా అని అంటే, నీకేం తెలుసు, అదే నీ పూలు అమ్ముకునే షాప్ దగ్గరికి వచ్చి నేను ఇలా ఉండండి అలా ఉండండి అంటే ఎలా ఉంటుంది చెప్పు అని అనేసరికి, నేను అలా అనలేదండి, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి, ఆడంబరాలకి వేస్ట్ అన్నాను, అది తప్ప అయితే నేనేం చేయలేనండి, మీ అన్నయ్య 40 లక్షలు పట్టుకెళ్ళిపోయాడు, మీరు 1,00,000 ఇచ్చారు, ఈ 1,00,000 అప్పు చేసి తెచ్చారా, అప్పు చేసి ఇచ్చారా, అప్పు చేసిస్తే ఆ అప్పు తీర్చాలి కదండి, ఎలా, మీరే కదా రూమ్ అన్నారు, నువ్వన్నావు, నేనన్నానా, మరి కిటికీలు తలుపులు ఉండాలన్నారు, అది కాదండి, మీకు చెప్తే అర్థం కావట్లేదు, అది ఆ అప్పులు తీర్చుకోవాలి కదండి, ఎప్పుడు రూమ్ కట్టుకుంటావండి అని అనేసరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటే, ఇల్లు తీసి పందిరేస్తున్నావా, నీ రోడ్డు మీదకి వినిపిస్తుంది, మీరు రోడ్డెక్కి అరుస్తున్నారా, రోడ్డెక్కి చూస్తున్నారా అంటే, ఏమే నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని అనేసరికి ప్రభావతి, ఏంటి మీకు నచ్చినట్టు చేసుకోండి, మీరు కావాలంటే మీ నచ్చినట్టు చేసుకోండి, మీ డబ్బులు మీ ఇష్టం, అంతవరకే, నన్ను ఇందులో దూర్చాలనుకుంటే ఊరుకోను, ₹1,00,000 ఇస్తే ఆడి సొమ్ము ఆడిష్టం, నీకేంటే అని అనేసరికి, ఆ ₹1,00,000 ఇవ్వడంలో తప్పు లేదు, ఒక ఇల్లు, ఒక పెళ్ళి అని ఒక రీజన్ ఉంటే బాగుంటుంది, షష్టిపూర్తులకి వాటికి ఆడంబరాలకి చేయడం అనేది తప్పు, అది నేను చెప్పాను, అదే నీ పుట్టింటికి డబ్బులు ఇస్తే, మా పుట్టింటికి అనేసరికి, నీ పుట్టింటికి డబ్బులు ఇస్తే నువ్వు మాట్లాడవు కదే, ఇంత రాద్దాంతో ఎందుకు చేస్తావు నువ్వు, అది నీ పుట్టిల్లు కదా, మీ ఎటొచ్చి నా పుట్టింటి మీద అంటారు కదా, మీరు మీ నచ్చినట్టు చేసుకోండి, నేనేమి మాట్లాడను,
మీ నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అని అనేసరికి వెళ్ళిపోతుంది. నీకు సుఖమేనా, మేమిద్దరం దెబ్బలాడుకుంటే నీకు సుఖమే కదా, ఎప్పుడు దెబ్బలాడుకుంటామా అని చూస్తూ ఉంటావు అని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటూ ఉంటాడు బాలు. అది కాదురా, ఇంతకీ వీళ్ళు కొట్టుకున్నట్ట విడిపోయినట్ట ఏంటి నాకు అర్థం కావట్లేదంటే పొద్దున్నయ్యేసరికి బాలు అంటాడు, నాన్న షష్ఠి పూర్తి అంటే ఒరే నీకెన్నాళ్ళైందిరా పెళ్ళి, అప్పుడే షష్ఠి పూర్తి ఏంట్రా, అది కాదు నాన్న రాజేష్కా షష్ఠి పూర్తి. అయ్యో దేవుడా ఏంటిది అసలు మాట్లాడినవ్వకుండా ఏంటి నాన్న, రాజేష్ వాళ్ళ నాన్నకి షష్ఠి పూర్తి నాన్న, అప్పుడు నువ్వేం చెప్పాలి, నాన్న రాజేష్ వాళ్ళ నాన్నకి ఇవాళ షష్ఠి పూర్తి నేను వెళుతున్నాను అని అనాలి కదా. అవును నాన్న, అదే నిజం, అవును అందుకనే వెళ్తా. అదేంట్రా షష్ఠి పూర్తి అంటే జంటలుగా వెళ్ళాలి, ఒక్కళ్ళే వెళ్ళకూడదు. నేను రెడీ మామయ్య. అదేంటమ్మా వాడొక్కడే వెళ్తానన్నాడు కదా. లేదు మామయ్య నేను వెళ్తున్నాను అని అనేసరికి సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని అనేసరికి నువ్వు రావనుకున్నాను అని అంటే మీకు లేకపోయినా నాకు ఆత్మాభిమానం ఉందండి, ఎదుటి వాళ్ళ ముందు మిమ్మల్ని లోకు చేయడం నాకు ఇష్టం ఉండదు. అంటే నువ్వు లోకు చేసింది సరిపోద్దా, ఇంకా ఇప్పుడు ఏం చేద్దామని అనేసరికి రాజేష్ అన్నయ్య గురించి నాకు తెలుసు కాబట్టి నేను వస్తానన్నాను, మిమ్మల్ని ఒక్కరే వెళ్తే బాగోదు కాబట్టి అని అనేసరికి సరే పద వెళ్దాము అనేసరికి వెళ్తే అన్నయ్య వచ్చారా, ఎన్నాళ్ళయింది అన్నయ్య, మీరు మీ వదిన వల్ల మీరు మారారు అని అంటే ఏంటో అనుకున్నాను, చాలా మారారు అన్నయ్య. వదిన మీరేనా, నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి స్టేజి వేయలేదా, 2 కుర్చీలు వేసి ఇద్దరిని కూర్చోపెట్టి దండలు మార్పిచ్చారు అంతే వదిన. అంటే అదేంటిది, ఫంక్షన్ కోసం తీసుకున్న డబ్బులు ఫంక్షన్ చెయ్యాలి కదమ్మా అని అనేసరికి ఏమో అన్నయ్య మన మాట వింటారా అని అనేసరికి కరెక్ట్గా ఇంకా కూర్చుంటారు. ఎలాగ అడుగుతూ ఉంటుంది మీనా. ఈ లోపల ఏం జరుగుద్దో రేపు ఎపిసోడ్లో చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి